ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు గౌస్. ఏం చేస్తుంటారు? ఎలక్ట్రీషియన్ చేస్తాను. గ్రామం, మండలం? మండలమే, నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుందండి, పర్వాలేదు. మా ఫ్రీ బస్ అనేది, మన గ్యాస్, ఇన్నమైళ్ళు, కరెంటు, రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు. మా అబ్బాయికి రేషన్ కార్డు వచ్చింది, కొత్త రేషన్ కార్డు వచ్చింది. సన్న బియ్యం వస్తున్నాయి. గ్యాస్ కూడా వస్తుంది, 500లకు గ్యాస్ కూడా వస్తుంది. అంతే మంచిగా ఉందండి. అంత మంచిగా, పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదు, వాళ్ళది కూడా బాగానే ఉండే, కానీ కాకపోతే ఇంకా వీళ్ళకి కూడా ఒకసారి ఛాన్స్ ఇద్దామని కూడా మేము ఇటు వేసినాం అనమాట. కాంగ్రెస్ కావాలని కోరుకున్నాం మేము. గతంలో కేసీఆర్ గారి పాలన కూడా బాగానే ఉందండి. పర్వాలేదు, బాగానే ఉంది. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? పద్మ నా పేరు. ఏం చేస్తుంటారమ్మా? మేము మామూలుగా వర్క్ చేస్తాం. గ్రామం, మండలం? నెక్కొండ గ్రామం, మండలం నెక్కొండే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పాలన అంటే పాలన ఓకే, కానీ ఇప్పుడిప్పుడే ఇంతకుముందు ప్రభుత్వం చేసిన వాళ్ళన్నీ కొంచెం చదువుకొని చేసుడు అంటే కొంచెం ఎవరికైనా కష్టమే ఉంటుంది. కాకపోతే లేని వాళ్ళకు కొన్ని ఇండ్లు లేని వాళ్ళు, అస్సలు ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. చదువుకోవడానికి ఇబ్బంది అయ్యే స్కూల్ వాళ్ళు పిల్లలు కూడా ఉన్నారు. ఏమీ లేక అసలు కొంతమందికి తిండి లేక, కొంతమందికి ఇండ్లు లేక, అలాంటి వాళ్ళకు హెల్ప్ చేయాలి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చి కొంచెం ఓకే. మళ్ళీ ఇప్పుడు చేయాలంటే ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన అప్పులు ఎక్కడ ఇస్తలేరు, అప్పులు సరిగ్గా డబ్బు వస్తలేదు చేతికి, నేను కొంచెం చేయలేకపోతానా అని రేవంత్ రెడ్డి సార్ అంటున్నారు. కాకపోతే వస్తుంటే కూడా మంచిగా చేయాలి, ప్రభుత్వం ముందుకు మంచిగా నడవాలి అని కోరుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన అంటే కేసీఆర్ పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎక్కిన కాంచి జాబ్స్ 2 విడతలుగా వేసిండు. టీచర్ జాబ్స్ చాలా మందికి వచ్చినాయి. ఇక అప్పుడు ప్రజల అభిప్రాయం ఎవరికి జాబులు ఇవ్వలేదు, జాబులు ఇస్తాను వాళ్ళకి జాబులు రాలేదు, ఏం రాలేదు అని కొంతమంది అభిప్రాయం ఉన్నది. మంచి చేసినప్పటికంటే పింఛన్లకు వాటికి వీటికి ఓకే, కానీ ఇక మళ్ళా కొంతమంది అభిప్రాయాలు కొన్ని వేరే ఉంటాయి కదా. అందరి అభిప్రాయాలు ఒక తీరు ఉండవు కదా. ఇప్పుడు ముసలోళ్ళకు ఉన్నారనుకో, అయ్యో కేసీఆర్ మాకు పింఛన్ ఇస్తాను, కేసీఆర్ చేయబట్టి మేము బతికినామంటారు. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు, మాకు చదువు ఉన్నది, మాకు ఉద్యోగాలు లేవు, చాలామంది ఎంతోమంది చచ్చిపోతేనే మనకు తెలంగాణ వచ్చింది. మరి మనకు జాబు ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తా ఉన్నారు. కాకపోతే ఊరికొక నలుగురు ఇచ్చినా కానీ, ఊరికొక నలుగురికి ఇచ్చినా కానీ, అరే ఈ నలుగురికి వచ్చినాయి మనకు కూడా వస్తుంది కావచ్చు అని మళ్ళీ నెక్స్ట్ ఆశ ఉంటుంది. వీళ్ళకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్రిప్లో మనకు కూడా జాబ్ వస్తుంది కావచ్చు అన్న ఆశ కూడా ఉంటుంది. కానీ చాలామంది అట్లనే ఉండిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక జాబులు వేసిండు కాబట్టి కొంతమంది హ్యాపీగా ఉన్నారు. అరే మాకు జాబులు వచ్చినాయి మళ్ళీ కూడా వేస్తారు సార్ అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వం ఇక కొంచెం ఎంతైనా ఇప్పుడు అన్నీ ఎక్కడ ఉన్నప్పుడు కొంచెం చదరాడంటే సార్కు టైం కొంచెం పడుతుంది. ఆ టైంలో చదువుకొని మంచి చేయాలి. ప్రజల పాలన అంటే ప్రజల వద్దకే పాలన అని కూడా అంటున్నారు కొంతమంది. పింఛన్లు కానీ ఇవి కానీ కొంచెం లేని వాళ్ళకి ఇంటి దగ్గరకే వచ్చి ఇవ్వాలని కొంచెం. ఇప్పుడు సన్న బియ్యంతో కొంచెం చాలామంది కొద్దిగా హ్యాపీగా ఉన్నారు. సన్న బియ్యం వచ్చినాయి, వాటితోటి చాలామంది సంతోషంగా ఉన్నారు. అబ్బాయి ఇన్ని రోజులు కంట్రోల్ బియ్యం తిన్నామే, ఇప్పుడు సార్ వచ్చిన కానీ అది ఉచిత బియ్యం రైస్ వచ్చినాయి కదా. మరి కాకపోతే ఇప్పుడు ఇది రావాలి, ఏంటిది మహాలక్ష్మి 2500 ఇస్తా అన్నారు కదా సారు, అవి రావాలి. గ్యాస్ డబ్బులు అన్నారు కదా, ఆ డబ్బులు పడతలేవు. గ్యాస్ డబ్బులు
గ్యాస్ డబ్బులు కొంతవరకు పడతానే, కొంతమంది పడతలేవు. కరెంటు బిల్లులు కొంతమందికి వర్తిస్తానే, కొంతమందికి వర్తిస్తలేవు. లేని వాళ్ళని చూడాలి, లేని వాళ్ళను సారు చూడాలి. సారు ప్రభుత్వం ముందుకెళ్ళాలి, మంచి పనులు చేయాలి. ఏది పేదవాళ్ళు ఎవరు ఉన్నది ఎవరు లేనిది అని చూడాలి. ఇప్పుడు 10 ఫాములు అన్నీ నింపుకొని ఉన్నోళ్ళు నింపుకుంటాను, లేని వాళ్ళు నింపుకుంటాను. అట్లా కాదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఎకరాల వాళ్ళకు పింఛన్ వచ్చింది, అది రైతు బంధు వచ్చింది, 100 ఎకరాల వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు తీసేసిండు. సరే లేదు, కానీ లేని వాళ్ళకి ఇవ్వాలి. సరే ఉన్న వాళ్ళకి ఇవ్వకండి. ఇప్పుడు 3 ఎకరాల లోపు వాళ్ళకి ఈ రైతు బంధు పడాలన్నారు, అట్లా ఇవ్వాలి. 5 ఎకరాల లోపు ఇస్తే ఇవ్వని, లేకుండా లేదు. కానీ వాళ్ళని ఎట్లున్నారు అది చూసి చేయాలి. నీకు ఏం లేని నువ్వెందుకు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి నీకు అన్నీ ఉన్నాయి కదా. 10 ఎకరాలు ఈ సంవత్సరం పడకుండా ఒక సంవత్సరం పడుతుంది. నీకు 10 ఎకరాల వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చుకున్నా నీకు అది మునాఫా వస్తుంది, మీరు బతుకుతారు. కానీ ఎందుకు నువ్వు చూసి ప్రభుత్వం సారు అన్ని మంచి పనులు చేయాలి. లేని వాళ్ళను, ముఖ్యంగా పేదవాళ్ళను, ఎవరైతే విద్యార్థులు చదువుకుంటారు అనుకున్నారో, చదువు ముందుకు వెళ్తుంది అనుకున్నారో అలాంటి వాళ్ళకి సాయం చేయాలి. పేద తల్లిదండ్రుల విద్యార్థులు ఉన్నారా, చదువుకోవాలి, మాకు అయ్యో ఇంకా ముందు చదువు పోదామంటే ఏం లేదు అన్నోళ్ళకు, చదివే వాళ్ళకు తప్పకుండా సార్ హెల్ప్ చేయాలి. ఆర్థికంగా సాయం తప్పకుండా చేయాలి చదువుకున్న పిల్లలకి. ఈ కరెక్ట్ బస్సు ఫ్రీ పెట్టిండు, ఈ బస్సు ఫ్రీ తీసేయాలి, అస్సలు తీసేయాలి. ఎందుకంటే ఒక్క పని పాట లేని వాళ్ళు కూడా ఇప్పుడు అస్సలు ఎప్పుడు ఊర్లోకి పోని వాళ్ళు కూడా ప్రతి పనికి బస్సు ఎక్కుతాను, ఇక్కడ ఎక్కుతాను, ఇక్కడ దిగుతాను, ఇక్కడ ఎక్కుతాను, ఇక్కడ దిగుతాను. అట్లాంటి వాళ్ళను సారు ఏమైనా సార్ మీకు దండం పెడతాం, కానీ ఫ్రీ బస్ తీసేయండి. మీరు కూడా మొత్తం కష్టపడొద్దు. ఎందుకంటే ఎంత లాస్లో ఉన్నది, ఇప్పుడు ఈ లాస్లో ఉన్నది. ఎట్లయినా బస్సు టికెట్ పెట్టుకొని పోతాం, లాస్లో ఉన్నది. బస్సు ఫ్రీ తీసేయాలి. మరి ఎవ్వరు ఏమన్నారు, సార్ని ఎందుకు పెట్టలేదని సార్ని ఎవరు అనరు, తీసేసిందని అనరు. ఫ్రీ బస్ మాత్రం తీసేయాలి సార్. ఫ్రీ బస్ తీసేస్తే ఫ్రీ బస్సు తీసేయాలి. కానీ తక్కువ కిరాయిలతోటి అన్నీ తక్కువ చేసి అందరినీ చూస్తే సమాజం మంచిగా ఉంటుంది. ధరలు కూడా తగ్గుతాయి, గవర్నమెంట్కు మంచి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఫ్రీ బస్సు చేయడం వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి ఎంత లాస్ అవుతుంది? ఇప్పుడు ఏడాదికి ఇన్కమ్ లాస్ అవుతుంది కదా. ఇప్పుడు ఇటు తగ్గించినట్టు ఇటు పెరుగుతాయి. మాలాంటి వాళ్ళు, మేము పేదవాళ్ళకి ఇంకా అన్నీ కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకి. అది కొంచెం చూసుకుంటే మంచిగా ఉంటుంది. అన్నీ తక్కువ చేయాలి. నిత్య అవసరాలు, బస్ ఛార్జీలు, కరెంట్ బిల్లులు ఫ్రీ కరెక్టే, మంచిదే. ఇల్లు ఉన్న వాళ్ళకు ఫ్రీ, మా సొంతలకు ఇల్లు జాగలేని వాళ్ళకు మేము కష్టపడుతున్నాం కదా. మాకు ఇల్లు లేదు, జాగ లేదు, ఇల్లు లేదు.